తెరిస్తే పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే ఊసరవెల్లికన్నా రంగులు మార్చి ఊసరవెల్లి నాకన్నా మొండుడున్నాడని సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి తెలంగాణ రాష్ట్ర సమాజ రైతులు అర్థం చేసుకోవాలి. ఇక రైతు బంధు పోయినట్టే మొదలుగానే పోయింది రైతు బంధు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3వ రోజు ఏదైతే ఉందో ఆ రోజే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో చూసుకుంటే 7,700 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతు బంధు జమ చేసి ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇక కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ఎన్నికల ఖర్చులు, ఆ ఎన్నికల ఖర్చులు ఆ ఖర్చులకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఆ పైసలు గడమల్లించిండు. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి ఏం చెప్తే కదే నిజం. లంకె బిందులు ఉరికొచ్చినా గీడ చూస్తేనేమో లంకె బిందులు అన్ని ఖాళీ ఉన్నాయి, కేసీఆర్ మొత్తం ఊడ్చుకోబోయని చెప్పిండు. నిజాన్ని కూడా అబద్ధం చేసిండా? మరి అసెంబ్లీ సమావేశాల్లో నా చేసిన అప్పుల గురించి హరీష్ రావు బిల్లులు పెడతా ఉంటే అవన్నీ తప్పని చెప్పి ఈ